బీజేపీకి 240 సీట్లే వచ్చినాయి. ఆ తర్వాత మొత్తం కలిపితే కూటమిగా 290 దగ్గర ఆగిపోయింది కాబట్టి 293 దగ్గర ఆగిపోయింది కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, అందులో చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు నేను చెప్పాను, చంద్రబాబుకి కాంగ్రెస్తో ప్రయోజనం లేదు కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళి మద్దతు ఇచ్చే అవసరం లేదు, అవకాశం లేదు. అలాగే నితీష్ కుమార్కి ఇప్పుడు తన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరైతే లాలు బ్యాచి కాంగ్రెస్ కలిసి సాగుతున్నటువంటి వేళ తనని తొక్కేస్తున్నారని అక్కడ, కాబట్టి ఇద్దరికీ కూడా అవసరం బీజేపీతో ఉంది కాబట్టి స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి పోయేదేమో ఉండదు అన్నటువంటి. ఏమన్నా బీభత్సమైన పరిణామాలు ఏమైనా మారితే అప్పుడు చూసుకుందామని. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే చంద్రబాబు గారి కంటే నితీష్ కుమార్ గారి మీదనే ఎక్కువగా అందరికీ అనుమానం ఉంది, ఆయన జంప్ జలానీల వ్యవహారంలో సిద్ధహస్తుడుగా. అయితే తాజాగా నిన్న మోడీ పుట్టినరోజున తెల్లవారుజామున 12 గంటలకి అంటే రాత్రి 12 గంటలకి ఖచ్చితంగా 00 టైంకి హ్యాపీ బర్త్డే పెట్టినటువంటి వ్యక్తి నితీష్ కుమార్. అంటే కరెక్ట్గా టైం చూసి వెయిట్ చేసి మరీ పెట్టాడు అంటే ఆయన ఎంతగా జాగ్రత్త తీసుకుంటున్నాడు మోడీతో సంబంధాలు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి.